మరీ ఓవర్గా చేశారు కదండి డ్యాన్స్. మరీ ఓవర్గా ఇప్పుడు చేసిందే చేసి ఆ వయసును కూడా మర్చిపోయి దానికి అంతకు మించి స్టెప్పులు వేపిస్తానంటే ఎవరికైనా ఎటకారంగా ఉంటుంది కొద్దిగా. కొంచెం నార్మల్ స్టెప్పులు కూడా వేయించచ్చు కదా, మరి అంత హెవీగా వేయించి ఇంకా బాలకృష్ణ గారిని మరీ ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్లో తీసుకెళ్తా అంటే జనాలు కూడా కొంచెం యాక్సెప్ట్ చేస్తలేరు. సో అప్పుడు స్టెప్పులు రామారావు గారు, ఎన్టీఆర్ గారి స్టెప్పులు అప్పుడు నుంచి చేసేవాళ్ళని ఇప్పుడు చేస్తే ఎట్లా చూస్తారంటున్నారు. ఎన్టీఆర్ గారి స్టెప్పులు ఎప్పటికైనా ఆయన చేసినట్టు ఆల్వేస్ గ్రీన్, ఆయన ఎవరి గ్రీన్ ఆయన స్టెప్పులు అవి. ఆయన ఒకటే లెవెల్లో వేసుకుంటూ వచ్చాడు, ఆయన మార్పులు చేయలేదు కదా. వీళ్ళు మార్పులు చేస్తున్నారు కదా. ఇప్పుడు మన వీరసింహారెడ్డిలో సోడాల మీద బండి దొబ్బుకుంటూ వెళ్ళి ఇట్లా మనిషి పడుకొని చేయడం అనేది అది సాహసంగా కదా. కొన్ని సినిమాల్లో ఒక కాళ్ళు పైకి ఒక కాళ్ళు కిందికి స్ప్రింగ్ కావడం, ఇవన్నీ సాహసాలు చేసినట్టు అవి జనాలు కూడా కొంచెం చూసి అట్రాక్షన్ అని అనిపించదు. సో ఆ స్టెప్ అనేది బాలకృష్ణ గారి కంఫర్ట్ కోసం పెట్టారంటారా, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కోసం పెట్టారంటారా, సీన్ కోసం పెట్టారా? లేదు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కోసం పెట్టారు ఇది. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎందుకంటే అంచనాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఆయన ఒక స్టోరీ కాదు, డ్యాన్స్ పరంగా కూడా ఆయన చాలా చూస్తారు కాబట్టి ఇది ఫ్యాన్స్కి ఇంకా పూనకాలు రావడానికి సాంగ్ పెట్టారు. మంచి అబ్బాయికి బాబాయ్ సపోర్ట్ ఎలా ఉందంటారు సినిమా? 100% సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఆయన సినిమాలో, ఉండని లేకపోతే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక తండ్రి కొడుకుల కంటే కూడా అన్నదమ్ముల మాదిరి ఎక్కువ వెలిగారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఇంట్లో రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్కి ఉన్న బాండింగ్ చాలా మంచి బాండింగ్. ఆయనకి అట్లేం లేదండి. నిన్న కూడా అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. అట్లేం లేదు, దాని గురించి ఏం లేదు. కానీ రామ్ చరణ్ అంటే ఇంకా ఎక్కువ, అల్లు అర్జున్ కూడా ఇంకా కాస్త ఒక ఎక్కువ అభిమానం రామ్ చరణ్ మీద పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి. సో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయొచ్చు గేమ్ చేంజర్? 200, 100 crores అని అనుకుంటున్నాం అంచనాలు అంతే. బెనిఫిట్ షో లేకపోయినా దెబ్బ ఏం పడదు. ఇంకా బెనిఫిట్ షో లోనేందుకు ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది జనాలకి. ఇంకా ఎందుకంటే ఇంకా బెనిఫిట్ షో మిస్ అయింది కదా, మార్నింగ్ అయినా ఉరకాలని ఇంకా ఎక్కువ టికెట్లు బుక్ అవుతుంటాయి. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు.